ఓకే. సో, ఎప్పుడు మనం 2D ట్రాక్ వాడతాం, ఎప్పుడు మనం 3D ట్రాక్ వాడతాం అంటే నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా ఒక ఫుటేజ్‌లో ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ మాత్రము మూవ్ అవుతున్నప్పుడు మనం 2D ట్రాక్ అనేది చేస్తాం. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ దాంతో పాటు జెడ్ యాక్సిస్ కూడా ఉన్నప్పుడు మనం కెమెరా ట్రాక్ యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా లీనియర్ మూవ్‌మెంట్ ఉన్నప్పుడు 2D ట్రాక్ యూజ్ చేసి మనం ఫిక్స్ చేయొచ్చు. ఓకే. నాన్ లీనియర్ మూవ్‌మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కెమెరా ట్రాక్‌కి వెళ్తాం. లీనియర్ మూవ్‌మెంట్ ఏంటేంటి? నాన్ లీనియర్ మూవ్‌మెంట్ అంటే ఏంటి అంటే కనుక, లీనియర్ మూవ్‌మెంట్ అంటే ఏంటంటే, సో ఏదైనా ఒక 2 వాల్యూస్ లైక్ ఎక్స్ వాల్యూ గానీ, వై వాల్యూ గానీ ఒకే విధంగా వెళ్తున్నప్పుడు. సో అంటే ఒకే దూరంలో వెళ్తున్నప్పుడు అంటే వెళ్తే కొంచెం లెఫ్ట్ నుంచి రైట్‌కి గానీ, రైట్ నుంచి లెఫ్ట్‌కి గానీ, అదేవిధంగా పైనుంచి కిందకి గానీ, కింద నుంచి పైకి గానీ, ఇలా వెళ్తున్న షాట్స్‌ని డీల్ చేయొచ్చు. అలా కాకుండా కొంచెం అన్‌ఈవెన్ ఇన్ ద సెన్స్ కొంచెం మల్టిపుల్ టైమ్ ఎలా చెప్పొచ్చు అంటే కొంచెం అన్ని మూవ్‌మెంట్స్ కలిపి. అంటే ఎక్స్ యాక్సిస్ ఎళ్తా ఉంటది. వై యాక్సిస్ ఎళ్తా ఉంటది. జెడ్ యాక్సిస్ ఎళ్తా ఉంటది. మళ్ళీ రొటేషన్ అవుతా ఉంటది. ఓకే. కొంచెం హ్యూజ్ మూవ్‌మెంట్ అనమాట. సో, అలాంటి మూవ్‌మెంట్స్ ఉన్నప్పుడు మనం నార్మల్‌గా 2డీ ట్రాక్‌తో మనం దాన్ని కంట్రోల్ చేయలేం. ఖచ్చితంగా మనకి కెమెరా ట్రాక్ అనేది చేయాలి. ఓకే. ఈ కెమెరా ట్రాక్ అనేది 2డీ ట్రాక్ కన్నా కొంచెం ఎప్పుడు కూడా బెటర్‌గానే పట్టుకుంటది. సో, 2డీ ట్రాక్ ఎప్పుడు కూడా మోస్ట్‌లీ మనం ప్లేస్ చేయొచ్చు కాదనట్లేదు గానీ, సో, అన్ని మూవ్‌మెంట్స్‌ని ఈజీగా క్యాచ్ చేయదనమాట. సో, కంపేర్ విత్ 2డీ ట్రాక్‌తో పోలిస్తే 3డీ ట్రాక్ అనేది అట్‌లీస్ట్ 50% సక్సెస్ రేట్ ఉంటది ఎప్పుడు కూడా. అలా అని చెప్పి అన్ని షాట్స్‌కి మనం కెమెరా ట్రాక్ చేయగలుగుతామా అంటే, అన్ని షాట్స్‌కి మనం కెమెరా ట్రాక్ చేయలేం. న్యూక్‌లో. బట్ దానికి వేరే సపోర్ట్ తీసుకుంటే అవుతది. సో, ఇప్పుడు మనకి న్యూక్‌లో కూడా మనం రోటో ఏస్తాం. ఓకే. కానీ మనకి న్యూక్‌లోనే ఫైనల్‌గా రోటో చేయరు. దేంట్లో చేస్తారు మనకి? సిలూట్‌లో చేస్తారు. న్యూక్‌లో కూడా పెయింట్ చేయొచ్చు మనం. ఓకే. సీక్వెన్స్ పెయింట్ చేయొచ్చు. కానీ సీక్వెన్స్ పెయింట్ దేంట్లో ఎక్కువ చేస్తారు? దేంట్లో చేస్తారు? సిలౌట్ సిలౌట్ ఫోటోషాప్‌లో సిలూట్‌లో పెట్టుకోవచ్చు. చేస్తారు. ఫోటోషాప్‌లో చేస్తారు. అంటే కాంప్ చేయడానికి మనకి సాఫ్ట్‌వేర్ ఉన్నా సరే, పర్టిక్యులర్‌లీ దానికోసం మనం వేరే అంటే దానికోసమే స్పెషల్‌గా డిజైన్ చేయబడిన సాఫ్ట్‌వేర్‌లో మనం చేస్తా ఉంటాం. రోటోకి అలాంటి సాఫ్ట్‌వేర్ ఉంది. పెయింట్‌కి అలాంటి సాఫ్ట్‌వేర్ ఉంది. అదే విధంగా ట్రాకింగ్ కూడా అంతే. ట్రాకింగ్‌లో కూడా మనకేంటంటే న్యూక్‌లో చేయగలుగుతాం. ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం. కానీ అడిషనల్‌గా మనకు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గనక న్యూక్ కాదని చెప్పి కొన్ని ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఓకే. ఆ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్స్ ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? ఎనీవన్? ఎవరైనా చెప్పగలుగుతారా? మోకా ఉంది, షేక్ ఉంది, పిఎఫ్ ట్రాక్. మోకా ఉంది, పీఎఫ్ ట్రాక్ ఉంది, బోజో ఉంది. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఇవన్నీ 2డీ ట్రాక్స్‌ని జనరేట్ చేస్తాయి. అండ్ 3డీ ట్రాక్‌ని కూడా జనరేట్ చేస్తాయి. మోకా ఉందనుకోండి 2డీ ట్రాక్‌ని జనరేట్ చేస్తది. బట్ ఇప్పుడు అది కూడా 3డీ ట్రాక్‌ని జనరేట్ చేసిన సిట్యుయేషన్ వచ్చింది. సో, అదేవిధంగా మీకు మోకా, పీఎఫ్ ట్రాకు, బోజో, మోకా ఇది 2డీ ట్రాక్. ఓకే. పీఎఫ్ ట్రాక్ ఇది 3డీ ట్రాక్. ఓకే. బోజో. బోజో. ఓకే. దాని తర్వాత 3డీ ఈక్వలైజర్ అని ఉంది. మ్యాథ్స్‌లో. ఓకే. 3డీ ఈక్వలైజర్ అనేది చేస్తూ ఉంటారు. సో, ప్రెజెంట్‌లో ఇండస్ట్రీ అనేది దీని మీద డిపెండ్ అయింది. చాలా మంచి సాఫ్ట్‌వేరు. ఇది 3డీ సాఫ్ట్‌వేరు. సో, ఎలాంటి కెమెరా ట్రాక్ అనే కాదు. ఎలాంటి కంప్లీట్ షాట్స్ అయినా సరే ఇలాంటి హ్మ్, మ్యాచ్ మూవ్ అంటాం దీన్ని బేసిక్‌లీ. కెమెరా ట్రాకింగ్ అను మ్యాచ్ మూవ్ అంటాం అనమాట. మ్యాచ్ మూవ్ దీంట్లో చేస్తారనమాట. సో, రోటోని కొంచెం అడ్వాన్స్‌గా చేయాలంటే మనకి సిల్వర్ సాఫ్ట్‌వేర్ ఎలా ఉందో, పెయింట్‌ని కొంచెం బెటర్‌గా చేయాలంటే మనకి ఫోటోషాప్ ఎలా అయితే ఉందో, ట్రాకింగ్ కూడా ఇన్ని సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. సో, కొంతమంది ఎక్కువగా డిపెండ్స్ ఆన్ దట్ సిట్యుయేషన్స్ సాఫ్ట్‌వేర్స్ మారుతా ఉంటాయి. ఏ సాఫ్ట్‌వేర్‌లో వాడాలని మ్యాండేటరీ ఏం కాదు. దేంట్లో అయినా సరే మంచి అవుట్‌పుట్టే వస్తది. ఇండస్ట్రీ అయితే వాడేది 3డీ ఈక్వలైజరు. పీఎఫ్ ట్రాక్ వాడుతా ఉంటారు కొంతమంది. మోకా అనేది చాలా కాంపర్స్ కూడా వాడుతా ఉంటారు. బోజో చాలా ప్రస్తుతానికి ఔట్‌డేటెడ్‌లో ఉందన్నమాట. సో, అలాగే నీకు లైటింగ్ ఉందనుకో, 3డీ లైటింగ్ ఉందనుకో, మనం సీన్ లైటింగ్ చేయాలనుకోండి, మన న్యూక్‌లో రీలైట్ అనే నోడ్ యూజ్ చేసి పని చేస్తాం. ఓకే. దాంట్లో మనం బేసిక్ లైటింగ్ చేయొచ్చు. సో, లేదు మనకు అడ్వాన్స్ లైటింగ్ కావాలంటే మనం మరి 3డీకెళ్తాం. లైక్ మాయా, ఓకే, హుడిని, ఓకే, 3ds మ్యాక్స్
ఏదైనా ఉండొచ్చు. సినిమా 4D ఇవన్నీ కూడా 3D సాఫ్ట్వేర్స్ అనమాట. ఏ సాఫ్ట్వేర్ కూడా దీంట్లో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నా మాట మీకు వినపడుతుంది. మనందరం ఒక రూమ్‌లో కూర్చున్నాం అనుకోండి, 10 మందికి వినపడుతది. ఇంకొంచెం గట్టిగా వినపడితే ఒక 20 మందికి వినపడుతది. నా ఏది చివరి వరకు వినపడుతది. కానీ 100 మందికి వినపడాలంటే మళ్ళీ ఏదో ఒక సపోర్ట్ తీసుకోవాలి. ఎవరిదో ఒక సపోర్ట్ లైక్ మైక్ సపోర్టు ప్లస్ అదేవిధంగా స్పీకర్ సపోర్ట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? నార్మల్‌గా నేను వాక్ చేస్తా ఉంటాను. సో, పర్ అవర్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ నేను ట్రావెల్ చేయగలుగుతాను. సో, 50 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా నేను బైక్ సపోర్ట్ తీసుకోవాలి. అర్థమవుతుందండి? సో, 100 కిలోమీటర్ పర్ అవర్ తీసుకోవాలంటే నేను ట్రైన్ సపోర్ట్ తీసుకోవాలి, కార్ సపోర్ట్ తీసుకోవాలి. 500 కిలోమీటర్ పర్ అవర్ తీసుకోవాలంటే నేను ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టుగా నేను ఫ్లైట్ అనేటువంటి ఒక టూల్‌ని తీసుకోవాలి. ఎవరు కూడా ఏది కూడా సింగిల్ టైమ్‌లో సింగిల్‌గా మనకి అంత రాదనమాట బేసిక్‌లీ. ఓకే. ఏదో ఒక సపోర్ట్ కావాల్సే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా కంటితో మోస్ట్‌లీ అన్నీ చూడగలుగుతాను నేను. ఓకే. చిన్నది చూడగలుగుతాను, పెద్దది చూడగలుగుతాను. మరి ఈ చిన్నది చూడాలంటే సూక్ష్మజీవులు లాంటివి చూడాలంటే నాకు సపోర్ట్ కావాలి. మైక్రోస్కోప్ ఇలాంటిది సపోర్ట్ కావాలి. అర్థమవుతుందా? మరి లెటర్స్‌లో చిన్నగా ఉన్నాయనుకోండి కనపడకపోతే మనం మ్యాగ్నిఫైయర్ యూజ్ చేస్తాం. ఓకే. అంటే భూతద్దం అంటాం కదా! దాన్ని యూజ్ చేస్తాం. ఇంకా చిన్నవి కావాలంటే సెకండరీ అనమాట. అర్థమవుతుందండి? సో, అలాగే ఒక సాఫ్ట్‌వేర్ కన్నా ప్రతి మనిషి అన్నీ చేయగలుగుతాడు. దాంట్లో స్పెషలైజేషన్ కావాలి. దాంట్లో ఇంకొంచెం డీప్‌గా వెళ్ళాలి అనుకుంటే గనక దానికి టూల్ అనేది హెల్ప్ అవుతా ఉంటది. ఓకే. అలాగే మనకి దీంట్లో మాక్సిమం కెమెరా ట్రాక్ చేసేస్తాం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని చేయలేనప్పుడు మనకి మ్యాచ్ మూవింగ్ సపోర్ట్ వస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్‌ని మనం కెమెరా ట్రాక్ చేద్దాం. అసలు ఏం చేద్దాం? అసలు ట్రాక్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ట్రాక్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మనం కెమెరా ట్రాక్ చేస్తాం? కెమెరా ట్రాక్ చేయాలంటే మనకి ఎలాంటి ఫుటేజెస్ ఉండాలి? ఎప్పుడు మనకది ఈజీగా అవుతది? ఎప్పుడు మనకు కాంప్లికేషన్స్ అవుతది? అసలు కెమెరా ట్రాక్ కావాలంటే ఏమేమి మెయిన్ అవసరం మనకి? ఓకే. ఒక కెమెరా ట్రాక్ చేయాలంటే మనకి మెయిన్ టాపిక్ ఏం కావాలి? కెమెరా ట్రాక్ చేసిన తర్వాత మనకి ఏం కావాలి? కెమెరా ట్రాక్. కెమెరా ట్రాక్ అంటే అసలు ఏం లేదు. కెమెరా ట్రాక్ అంటే ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాట్‌ని, ఈ ఫుటేజ్‌ని లేదా ఈ షాట్‌ని షూట్ చేసేటప్పుడు కెమెరా ఎలా అయితే రెస్పాండ్ అయిందో అలాంటి కెమెరా కావాలి. రియల్ లైఫ్‌లో కెమెరా ఎలా అయితే మూవ్ అయిందో అలాంటి కెమెరా కావాలి. అలాంటి మూవ్‌మెంట్ కావాలి. కెమెరా ఎలా అయితే ట్రావెల్ అయిందో అలాంటి కెమెరా కావాలి. అర్థమవుతుందా? మనకి బేసిక్‌గా కూడా మనకి కెమెరా అని ఒకటి ఉంటది. ఇది బేసిక్ కెమెరా అండ్ స్టాటిక్ కెమెరా. దేర్ ఈస్ నో మూవ్‌మెంట్ హియర్ బికాజ్ దాంట్లో ఏమి ఉండదనమాట. సో, బట్ ఇప్పుడు మనం కెమెరా ఏదైతే తీసుకున్నామో, ఇప్పుడు మనం జనరేట్ చేయబోయే కెమెరా ఎలా ఉంటదంటే, ఈ యొక్క ఫుటేజ్‌ని షూట్ చేసేటప్పుడు కెమెరా ఎలా అయితే బిహేవ్ చేసిందో, ఎలా అయితే ట్రావెల్ చేశాడో, లో యాంగిల్‌లో పట్టుకు తిరిగాడా, టాప్ యాంగిల్‌లో పట్టుకు తిరిగాడా, అది ఆహ్, రొటేషన్ చేశాడు, ఎలా అయితే సచ్చిందో అలాగే మనకి ఒక కెమెరా కావాలనమాట. అలాంటి కెమెరా ఉంటే సగం పని వర్క్ అయిపోతది. ఓకే. కెమెరా ట్రాక్ చేయాలంటే మనకు కావాల్సింది ఫస్ట్‌ది ఏంటంటే, చేసిన తర్వాత కావాల్సింది ఏంటంటే ప్రాపర్ కెమెరా కావాలి. అర్థమవుతుందా? కెమెరా తర్వాత ఇంకేం కావాలి అంటే గనక కెమెరా నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్లేస్‌లో ఏమి స్టిక్ చేయాలనుకుంటున్నాం. కెమెరా ట్రాక్ 2D ట్రాక్ అంటే ఏంటి? ఎక్కడో సంథింగ్ 2D ట్రాక్ చేస్తాం. ట్రాక్ చేసి ఇక్కడ ఏం పెడతాం? ఏదో ఆబ్జెక్ట్ పెడతాం కదా! ఎక్కడైతే ఆబ్జెక్ట్ పెడుతున్నామో సో, మనం ఇక్కడ మనకు కావాల్సొచ్చింది ఫస్ట్‌దేంటి? కెమెరా కావాలి. ఓకే. సెకండ్‌ది ఏం కావాలంటే కెమెరా నుంచి ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో, కెమెరా నుంచి ఆ యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో ఆ ప్లేస్‌కి మధ్య గల డిస్టెన్స్ ఎంతో తెలియాలి మనకి. దాన్నే ఫోకల్ లెంత్ అంటాం. డిస్టెన్స్ అంటాం. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి? కెమెరా ఎక్కడైతే మనకి రియల్ లైఫ్‌లో కెమెరా ఎక్కడైతే మనకు తిరుగుతా ఉందో, అక్కడి నుండి ఏదైతే మనకి ఆహ్, మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తున్నామో ఆ ప్లేస్‌కి ఓకే. ఆ ప్లేస్‌కి ఇది కావాలి. ఏది? డిస్టెన్స్ కావాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుర్చీలో ఉన్నారు. కుర్చీలో కూర్చొని కంప్యూటర్ చూస్తున్నారు కదా! సో, మీరు కూర్చున్న కాడ నుంచి మీ కంప్యూటర్‌ని కెమెరా ట్రాక్ చేసి పెట్టాలంటే కెమెరా కావాలి. అదేవిధంగా మీరు కూర్చున్న ప్లేస్ నుంచి కెమెరాకి అది ఆబ్జెక్ట్ మీ మానిటర్ ఎంత దూరం ఉందో ఆ డిస్టెన్స్ కూడా కాలిక్యులేట్ చేయాలనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ డిస్టెన్స్.
ఫోకల్ లెంత్ అంటాం. ఆ రెండు మనకి మెయిన్ కావాలన్నమాట. మెయిన్ ఈ రెండు ఉన్నట్లయితే మనం కెమెరా ట్రాక్ అనేది చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా ట్రాక్ని జనరేట్ చేద్దాం. అందరికీ అర్థమవుతుందండి నేను చెప్పేది ఏమన్నా? ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ అనిపించినా లేదా నేను చెప్పింది అర్థం కాకపోయినా ఖచ్చితంగా నన్ను వెంటనే అడగవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం తెలిసే విధంగా అర్థం విధంగానే చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నేను చెప్పలేని సిచ్యువేషన్లో ఉండి అడగండి. ఓకే, నేను మళ్ళీ మీకు అర్థంలో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను కెమెరా ట్రాక్ చేస్తున్నాను. కెమెరా ట్రాక్ చేయడానికి మనకి ఉండే నోడు కెమెరా ట్రాకర్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2D ట్రాక్ చేసేటప్పుడు ఏం చేస్తాను, ఎక్కడ ట్రాక్ కావాలో అక్కడ ట్రాక్ చేస్తున్నాను. ఓకే, ఇలా ట్రాక్ తీసుకుని నాకు ఎక్కడ ట్రాక్ కావాలి, ఇక్కడ ట్రాక్ కావాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను, లేదా ఇక్కడ పాయింట్ పెట్టుకుని చేస్తున్నాను. అంతేనా? సో ఒక బాక్స్ మీద నాకు ఒక బాక్స్ మీద నాకు ట్రాక్ కావాలంటే ఒక 4 పాయింట్స్ పెట్టాను. ఓకే, సో నాకు ఎంటైర్ సీన్ మొత్తం నాకు ట్రాక్ అవ్వాలంటే మల్టిపుల్ పాయింట్స్ పెట్టాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ట్రాకింగ్లో కూడా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్ ట్రాకింగ్, రెండు ఆటో ట్రాకింగ్. మనం చేసేది ఆటో ట్రాకింగ్. ఓకే, కెమెరా ట్రాక్ అంటేనే ఆటో ట్రాక్ అనమాట. మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అందరూ యూజ్ చేసేది కూడా ఆటో ట్రాకరే. మాన్యువల్ ట్రాకర్ చేసేది మ్యాచ్ మూలో చేస్తారు మాన్యువల్ ట్రాకర్ అనేది. బట్ మనం కూడా న్యూక్లో చేస్తాము, అది తర్వాత చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం ఈ 2D ట్రాక్ చేసినప్పుడు అయితేనే మనం 1 2 3 4 సంథింగ్ ఎన్నో పెట్టాం ఒక బాక్స్కి. ఇంకో బాక్స్ కావాలంటే ఇక్కడ బాక్స్, ఇక్కడ బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ బాక్స్, ఇక్కడ బాక్స్ ఉంది. అన్నిటికీ కూడా ఆ పాయింట్స్ పెట్టాలి మనం. అన్ని పాయింట్స్ మనం పెట్టాల్సిన అవసరం లేకుండా కెమెరా ట్రాకర్లో ఎప్పుడైతే మీరు కెమెరా ట్రాకర్ తీసుకుంటారో కెమెరా ట్రాకర్లో మీరు చేయవలసినటువంటి టూల్స్ ఏముండో, జస్ట్ 3 స్టెప్స్ మారిస్తే అయిపోతుంది. ఓకే, ఈ స్టెప్స్లో కూడా మీకు నేను తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ తర్వాత కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కొంచెం ఈజీగా కెమెరా ట్రాక్ ఎలా చేస్తారో, అది నేను చేసినా, మీరు చేసినా, ఎవరైనా చేసినా, ఎవరైనా కెలికినా ఏం కెలుగుతారో ఫస్ట్ చెప్పేస్తాను. తర్వాత మిగతాది నుంచి కొంచెం అడ్వాన్స్ తోటి చెప్పుకుందాం. సో ఏం చేసినా ఇదే ఉంటుంది అనుకోండి. సో ఫస్ట్ కెమెరా ట్రాకర్ యాడ్ చేసుకున్న వెంటనే గో టు సెట్టింగ్స్. ఓకే, కెమెరా ట్రాక్ ఆన్ చేసిన వెంటనే గో టు సెట్టింగ్స్. ఫస్ట్ కెమెరా ట్రాక్ నోడ్ వేసాను, తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళాను. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఏం చేశాను, సో మనం ఇక్కడ ఏం చేసాం, ఇంతకుముందు 1 2 3 4 అని బాక్స్ పాయింట్స్ పెట్టుకున్నాం కదా. ఈ ఎంటైర్ ఫుటేజ్లో నేను డిఫాల్ట్గా 150 ట్రాక్ పాయింట్స్ పెట్టుకోమని చెప్తుంది అనమాట. అంటే డిఫాల్ట్గా 150 ట్రాక్ పాయింట్స్ ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ ప్రివ్యూ ఫ్యూచర్స్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసాం అనుకోండి, మనకి 150 పాయింట్స్ కనపడుతూ ఉంటాయి. ఎంటైర్ అన్ని ఫుటేజ్ మీద మనకి ఎదుక్కుంటూ వెళ్తే 150 పాయింట్స్ అనేవి కనపడుతున్నాయి అనమాట. ఓకే, అది చెప్తుంది 150 పాయింట్స్ ఉన్నాయని. నేనేమంటానంటే నాకు సరిపోకపోవచ్చు ఇవి. ఓకేనా? సో నా అభిప్రాయం అనమాట. ఒక్కోసారి 150 సరిపోతాయి, కొన్నిసారి 1500 అయినా సరిపోవచ్చు, ఒకసారి 3000 అయినా సరిపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఎక్కువ బాక్సులు ఉన్నాయి కదా, సింగిల్గా షార్ట్ ఏం లేదు కదా, ఎక్కువ బాక్సులు ఉన్నాయి కదా, నాకు అట్లీస్ట్ ఇంకొక 1350 ఎక్స్ట్రా అంటే 1500 పాయింట్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఓకే, నేను 1500 పాయింట్కి పెంచాను. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎంటైర్ ఫుటేజ్ మొత్తం మీద మనకి 1500 పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి దాని మీద కూడా మీకు సింక్ అయిపోయినాయి అనమాట. ఓకే, సో ఇంకా నేను మోడిఫికేషన్స్ చేస్తున్నాను. ఇంకా మోడిఫికేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ డిటెక్షన్ థ్రెషోల్డ్ అని ఉంటుంది. డిటెక్షన్ థ్రెషోల్డ్ అంటే ఏంటంటే, సో ఆల్రెడీ నీకు ఇక్కడ 1 2 3 4 5 సంథింగ్ ఇక్కడ నీకు పాయింట్స్ యాడ్ అయినాయి. సో ఇన్ బిట్వీన్లో నీకు పాయింట్స్ ఏమి యాడ్ అవ్వలేదన్నమాట. సో మనం చేసేది ఆటో ట్రాక్ కాబట్టి ఆటోమేటిక్గా అది కొంచెం తీసేసుకుంది. ఓకే, సో ఎప్పుడైతే నీ డిటెక్షన్ థ్రెషోల్డ్ అనేది నువ్వు రెడ్యూస్ చేస్తూ ఉంటావో ఇన్ బిట్వీన్ ఎక్కడైతే నీకు ఎక్కువ ఖాళీ ఉందో ఇన్ బిట్వీన్ అక్కడ కూడా నీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ 0.1 ఉంది కదా, ఇక్కడ నేను 0.01 పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి కావాలంటే అదిగో మధ్యలో మనకి పాయింట్స్ ఇంకా యాడ్ అయినాయి.
సో ఎక్కడ ఎందుకు యాడ్ అవ్వలేదంటే దానికి సమాధానం నేను చెప్పలేను. ఎందుకంటే అది ఆటో ట్రాక్స్ అనేది. దానికి నాకు కావాల్సిన చోటే పని చేయాలంటే మాన్యువల్ మెథడ్ ఏం కాదు కదా! సో దానికి ఉన్నంత వరకు అది ఏసి పడేసిందనమాట అంతే. ఓకేనా? ఇక్కడ 0.1 ఉన్నప్పుడు వాల్యూస్ ఇలా ఉన్నాయి. ఓకే. 0.01 ఉన్నప్పుడు వాల్యూస్ ఇలా ఉన్నాయి. సో ఇన్ బిట్వీన్ కూడా కీ ఫ్రేమ్స్ని కొన్ని అది యాడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అంటే మనకి ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్కి ఎన్ని ఫీచర్స్ కావాలో అన్ని ట్రాక్ పాయింట్స్ కూడా పెట్టేసుకున్నాం. అదేవిధంగా డిడక్షన్ థ్రెషోల్డ్ అంటే ఏంటంటే నార్మల్గా చేసిన ట్రాక్ అవుతుంది, కానీ ఇంకొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ని కూడా ఫిల్ చేద్దాం అనే ఉద్దేశంతో డిడక్షన్ థ్రెషోల్డ్లో 0.01 రెడ్యూస్ చేస్తే 0.1 నుండి 0.01 తగ్గించినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ మనకి యాడ్ అయిందనమాట. ఇక్కడ ఫీచర్ సెపరేషన్ అని 12 ఉంది. కార్తిక్ గారు మీకు ఎందుకు ఐడియా ఉందా ఇది ఫీచర్ సెపరేషన్ అనేది? ఫీచర్ సెపరేషన్స్ అంటే ఏంటంటే ఆశిష్ నీకు ఐడియా ఉండే ఉంటుంది, ఇది నీకు చెప్పండి, ఇది గుర్తుందా? గుర్తున్నా. వెరీ గుడ్. సో మ్యాచ్ మూవ్లో ఒక రూల్ ఉంటుందండి. మ్యాచ్ మూవ్లో సరే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ పెట్టాం, నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ అంటే విధంగా డిడక్షన్ థ్రెషోల్డ్ ఇది పెట్టాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ది ఇంకోటి ఏముంది, ఇక్కడ ఫ్యూచర్ సెపరేషన్ అని ఉంది. ఈ ఫ్యూచర్ సెపరేషన్ అంటే ఏంటో చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఓకే. సో బేసిక్లీ ఏంటంటే కనుక మ్యాచ్ మూవ్కి ఒక రూల్ ఉంటుంది. సో మనం అంటే ఆటో ట్రాక్ చేసేస్తాం, కానీ మ్యాచ్ మూవ్లో ఆటో ట్రాక్ చేయరు. ఏం చేస్తారంటే మాన్యువల్ ట్రాక్ చేస్తారు. ఎక్కడైతే కావాలో అన్ని అక్కడ వాళ్ళకి మొత్తం అంతా కావాలి కాబట్టి మొత్తం ఫుటేజ్ అంతటిని కూడా వాళ్ళు మాన్యువల్గా పిక్ చేసుకుని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆటో ట్రాక్ చేయరు వాళ్ళు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే షార్ట్ ఉంది కదా, ఇదే షార్ట్లో చాలా ఇంపార్టెంట్ అండి, వినండి. ఇదే షార్ట్లో నేను ఓకే కొన్ని ట్రాక్ పాయింట్స్ తీసుకుందాం అనుకుందాం. ఓకే. కొన్ని ట్రాక్ పాయింట్స్ తీసుకుని నేను 1 2 3 4 5 6 7 8 9 10 సంథింగ్. ఓకే. సో వీటన్నిటిని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాను నేను. వీటన్నిటిని కూడా నేను ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ అన్ని ఫ్రేమ్స్ కూడా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఓకే. ఎప్పుడు మనకి ఫుటేజ్ మనకి ప్రాపర్గా జనరేట్ అవుతుంది అంటే కనుక, నువ్వు తీసుకున్న ఏదైతే ఒక ట్రాక్ పాయింట్ ఉంటుందో ఈ ట్రాక్ పాయింట్ అనేది మినిమం 7 ఫ్రేమ్స్ కరెక్ట్గా పనిచేస్తే, మినిమం 7 ఫ్రేమ్స్ కరెక్ట్గా ట్రావెల్ అయితే అప్పుడు ఇది పనిచేస్తుంది అనమాట. ఈ ఫ్రేమ్ అనేది మినిమం నువ్వు 7 ఫ్రేమ్స్ అనేది ట్రావెల్ చేయగలిగితే, ఇక్కడ 1 2 3 ఫస్ట్ ఫ్రేమ్లో యాడ్ చేశాను అనుకోండి, అట్లీస్ట్ దీంట్లో ఈ 9 ఫ్రేముల్లో కనీసం ఒక 4 ఫ్రేములు అండ్ 4 ట్రాక్ పాయింట్స్ అయినా సరే మినిమం 7 ఫ్రేమ్స్ కరెక్ట్గా కన్వే అయితే మాత్రమే అది ట్రాక్కి సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 వచ్చి పనిచేయలేదు, 6 వచ్చిందా 7th ఫ్రేమ్ అనేది ట్రాక్ పట్టుకోలేదు అనుకోండి, ఈ ట్రాక్ పాయింట్ వాల్యూ ఉండదన్నమాట. నువ్వు 35 మార్క్స్కి పాస్ మార్క్ అనుకుంటే నేను 34 మార్క్స్ వచ్చినాయి అంటే నేను పాస్ అయిపోతానంటే కుదరదు కదా. సో ప్రతిదానికి కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది. అలాగే ఈ ట్రాక్ పాయింట్స్కి కూడా ఒక డెడ్ లైన్ అనమాట. అట్లీస్ట్ ఏ ఒక్క ట్రాక్ పాయింట్ అయినా సరే మినిమం 7 ఫ్రేమ్స్ కరెక్ట్గా కన్వే అయితేనే అది ట్రాకింగ్లో హెల్ప్ అవుతుంది. దీంట్లో 2D ట్రాకింగ్లో కాదు, యాక్చువల్లీ కెమెరా ట్రాకింగ్లో ఏవైతే మనం ఈ పాయింట్స్ అయితే అన్నీ ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది 7 ఫ్రేమ్స్ సస్టైన్ అయితేనే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్లో అలా ఉన్నాం మనం, సంథింగ్ ఇక్కడ 0 ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే. 0 ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే. నేను ఇక్కడ 1 2 3 4 5 ఈ ఫ్రంట్లో అన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి అన్నమాట. 7 ఇవి ఏమీ పనిచేయవు. ఇప్పుడు ఇక ఏదైతే కట్ అయిపోయినాయో అవి ఏమి కూడా మీకు ట్రాక్ సపోర్ట్ చెయ్యవు. ఎందుకంటే మ్యాచ్ మూవ్ రూల్ ఏంటంటే ఏదైనా ఒక ఫీచర్ తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక మనకి ఒక పాయింట్స్ అయితే ఉన్నాయో అవి మినిమం అది 7 ఫ్రేమ్లు ప్రాపర్గా సస్టైన్ అయితేనే అది ఫుటేజ్ని క్యాప్చర్ చేసుకున్నట్లయితే మాత్రమే అది ట్రాక్లో సపోర్ట్ చేస్తుంది. కానీ మ్యాచ్ మూవ్ అంటే అది మాన్యువల్ మెథడ్ కాబట్టి అవసరం అయితే పక్క తప్పుకుంది అనుకోండి వాడు మార్చుకుంటాడు దాని అవసరం అయితే. బట్ మన కెమెరా ట్రాక్లో అలా కాదు కదా. సో నేను ఏం చేస్తున్నానంటే
ఆడేం చేశాడు 12 ఇచ్చాడు. 12 ఇచ్చాడు అంటే ఏం చేశాడు, కనీసం 12 ఫ్రేమ్స్ సస్టైన్ అయితే కానీ ఉండకూడదు అంటున్నాడు ఆడు. 12 ఫ్రేమ్స్ సస్టైన్ అయితే కానీ ఉండకూడదు అంటున్నాడు. ఇప్పుడు కనీసం చాలా ఫ్రేమ్స్ 10, 11 దాకా వచ్చి పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు పోద్ది అది. 11 ఫ్రేమ్స్ ట్రావెల్ అయినా సరే 12 ఫ్రేమ్స్ అని చెప్పాడు ఇక్కడ బేసిక్గా. మనం 11 ఫ్రేమ్స్ పట్టుకుంది, 12 ఫ్రేమ్ పట్టుకోలేదు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ పాయింట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పింది అర్థమవుతుందండి? ఇది క్లియర్ ఎవ్రీవన్? సో ఫీచర్ సెపరేషన్ 12 అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు తీసుకున్న ఏ పాయింట్ అయినా సరే మినిమం 12 ఫ్రేమ్స్ ప్రాపర్గా సస్టైన్ అయితేనే అది మనకి ట్రాకింగ్లో హెల్ప్ అవుతుంది. ఒకవేళ 11 వచ్చి 11 ఫ్రేమ్స్ పట్టుకుని 12 ఫ్రేమ్ పట్టుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, ఆ ట్రాక్ అనేది మనకి ట్రాకింగ్లో హెల్ప్ అవుతుంది అనమాట. అది రిజెక్ట్ అయిపోతుంది. సో నేనేమంటున్నానంటే, మరీ 12 పెట్టట్లేదు, ఆడు చెప్పినట్టు 7 పెట్టట్లేదు, నేను ఒక 8 పెడుతున్నాను అంతే. అర్థమవుతుందా? ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే 8 ఫ్రేమ్స్ పట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది మనకి ట్రాక్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను మరీ ఎక్కువ 12 పెంచేసాను అనుకోండి, చాలా ఫ్రేమ్స్ మనకి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ 11, 10, 11, 10 వచ్చింది అనుకోండి, చాలా ఫ్రేమ్స్ మనకి ట్రాక్ అవ్వవు అనమాట, పోతాయి. సో అందుకే నేనేం చేస్తున్నానంటే మ్యాక్సిమం రూల్ ప్రకారం 7 పెట్టలేదు, ఈడిచ్చినటువంటి దాని ప్రకారం 12 పెట్టలేదు, 8 పెట్టాను. ఓకే, కెమెరా ట్రాక్ నోడ్ ఆన్ చేసుకుని వెంటనే మనం చేయవలసింది ఏంటి, గో టు సెట్టింగ్స్, నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మనకి షార్ట్ బట్టి ఎన్ని కావాలని పెట్టుకోండి. దాని తర్వాత డిడక్షన్ థ్రెషోల్డ్ అంటే వీటి మధ్యలో ఏదైతే మనకి గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ ఫిల్ అవ్వాలంటే కూడా డిడక్షన్ థ్రెషోల్డ్ని రెడ్యూస్ చేయండి. సో అదేవిధంగా ఫీచర్ సెపరేషన్ అది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డిఫాల్ట్గా 12 అని ఇచ్చాడంటే ఏదైనా ఒక ట్రాక్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పాయింట్ 12 ఫ్రేమ్స్ ప్రాపర్గా సస్టైన్ అయితే కానీ, 12 ఫ్రేములు ప్రాపర్గా ట్రాక్ అయితేనే అది ట్రాక్లోకి పరిగణలోకి తీసుకునే విధంగా ఇక్కడ మనకి అడ్డుకట్టబడి వేయడం జరిగింది. సో నేను 12 వేయలేదు, మ్యాక్సిమం రూల్ ప్రకారం 7 వేయలేదు, నేను జస్ట్ 8 వేసాను అనమాట. ఓకే, మళ్ళీ అగైన్ కెమెరా ట్రాక్లోకి వచ్చేయండి, డైరెక్ట్గా ట్రాక్, ఇంకేం చేయొద్దు. ఇప్పుడు ఏమవుతుంది, అది ఇన్ఫర్మేషన్ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పటిదాకా అర్థమైందండి? మరి అర్థమైంది సార్. మేము కూడా 8 వేసుకోవాలి సార్ ఫీచర్. ఏంటన్నా, మేము నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు కూడా ఏ 8 ఫుటేజెస్ అయినా సరే తీసుకోండి, 8 తీసుకోండి, అది సేఫ్ జోన్ అనమాట. ఇప్పుడు ఎందుకంటున్నానంటే పోనీ 10 తీసుకున్నారనుకోండి, 9 ఫ్రేముల దాకా వచ్చి పట్టుకోకపోయినా ప్రాబ్లం. అలా అని చెప్పి 7 పెడతాను, 6 పెడతాను, 5 పెడతానంటే ఇంకా అవదు. అది మరీ అలా పెట్టడానికి లేదనమాట. దాని డెడ్ లైనే 7, మ్యాక్సిమం రూల్ ప్రకారం డెడ్ లైనే 7 అనమాట. నేను లేదు ఒకటే పెట్టేస్తాను, క్యాప్చర్ అయిన ప్రతిదీ కూడా నాకు ట్రాక్ సపోర్ట్ అయిపోతుంది అనుకునేది మూర్ఖత్వం అనమాట. ఎటు పరిస్థితులు అవ్వదు. రాజు, నువ్వు కెమెరా ట్రాక్ షాట్స్ ఏమైనా చేస్తున్నావా? చేస్తున్నాము. మన రాజు యశ్రాజ్ చేస్తున్నావా కెమెరా ట్రాక్ షాట్స్ ఏమన్నా? వర్క్ ఏం లేదా ప్రస్తుతంగా ఆఫీస్లో? ప్రస్తుతానికి ఏం లేదు. అని పవన్ వస్తున్నాడు ఆఫీస్కి? వస్తున్నాడు. పెయింట్ చేస్తున్నాడు పవన్. పెయింట్ నేను ఫోటో చేస్తాను. అవునా? మీరు మరీ ఫాస్ట్గా వెళ్ళిపోయారు కదా, వచ్చినట్టు వెళ్ళిపోయారు కదా మీరు కంపెనీ. వచ్చిన 10-15 రోజులు కాంపై చేయించడానికి, తర్వాత ఇంకా ఏం లేదు. ఇంకా కాంబర్ కూడా లేదేమో ఆఫీస్లో. ఆ ప్రాజెక్ట్కి నడుస్తున్నాయి అన్నమాట. 10 షాట్లు వచ్చాయి ప్రాజెక్ట్కి. అవునా? 10 షాట్లు వచ్చాయి. అన్ని షాట్లకు వచ్చినాయి అప్ప. ఈ ఫైర్ ఫ్లై కూడా తిరుగుతుంది షాట్లు. కెమెరా ట్రాక్ అనేది 2 టైమ్స్ అవుతుంది. అంటే ఫస్ట్ 0 to ఎన్ని ఫ్రేమ్స్ అనలైజ్ అవుతుంది, మళ్ళీ రివర్స్లో మళ్ళీ రీఅనలైజ్ అవుతుంది అనమాట. సో ఇది కెమెరా ట్రాక్ ఉన్నటువంటి స్వతహాగా ఏర్పడినటువంటి గుణం ఇది. సో అనలైజ్ అండ్ రీఅనలైజ్ అంటాం. సో 2 టైమ్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది నాకు కూడా తెలీదు. సో నాకు ఎవడని ఎప్పుడని చెప్తే మీకు చెప్తాను. బట్ అనలైజ్ అండ్ రీఅనలైజ్ అనేది అవుతుంది. ఎవరికైనా ఐడియా ఉందా ఎందుకు 2 టైమ్స్ అవుతుందో? కార్తీక్ అండ్ ఆశీష్, ఎనీవన్? కార్తీక్ జీ మీకేమన్నా? ఏమో నాకు తెలీదు, బట్ నేను కనుక్కొని చెప్తాను. సో 2 సార్లు అంటే
నేను నేర్చుకున్నంత ప్రకారం కూడా అనలైజ్ అండ్ రీఅనలైజ్ అవుతుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కెమెరా మనం చేసేది కెమెరా ట్రాక్, ఆటో ట్రాక్. సో దాన్ని ప్రాపర్గా అది అది మనం చేసేది ఏం లేదు దీంట్లో. గుర్తుపెట్టుకోండి, ఇది క్రియేటివ్ వర్క్ ఏం కాదు, ఓకే, టెక్నికల్ వర్క్. ఇక్కడ మనం నమ్ముకునేది ఎవరినైనా ఉంది అంటే కనుక అది టూల్ మాత్రమే. టూల్ నమ్ముకుంటాం అంతే. సో టూల్ ప్రాపర్గా మనకి కెమెరా జనరేట్ చేస్తుందా లేదా, అదా ఇదా అంతే, అంత మించి ఏం లేదు. ఓకే, సో మనకి ఎవ్రీథింగ్ అంతా ఎక్కడ ఉంటుందంటే దీనికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాం కదా, అది బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లేదా దీనికి మీద ఏదైనా మనం స్టిక్కర్స్ యాడ్ చేస్తాం కదా, దాన్ని ఎలా బ్లెండ్ చేయాలి అక్కడ క్రియేటివ్. మళ్ళీ టెక్నికల్ అంటే టూల్ బేస్, టూల్ మాత్రం చేసే పని. క్రియేటివ్ అంటే మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లైవ్కి ఎలా మ్యాచ్ చేయాలి, ఇవన్నీ అనమాట. సో సరే చూద్దాం. ఇప్పుడైతే ట్రాక్ అయితే అయిపోయింది. ఓకే, ట్రాక్ అయితే అయిపోయింది. సో మూమెంట్లో ఉన్న ఫ్రేమ్స్ అన్ని మూమెంట్లో ఉన్నాయి, స్టాటిక్లో ఉండాల్సిన ఫ్రేమ్స్ అన్ని స్టాటిక్లో ఉన్నాయి. ఓకే, డోంట్ వరీ. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏ అయినా సరే మీరు ఏది కూడా మీకు సింగిల్ డే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ తెచ్చుకున్నారనుకోండి, చికెన్ కొట్టించాడు, కిలో చికెన్ కొట్టించాడు బేసిక్గా, కాదనట్లా తీసుకొచ్చి డైరెక్ట్గా మనం వండేసుకోలేము. మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒకటనే కాదు, దేంట్లో అయినా సరే ఎవడిచ్చింది కూడా ప్రాపర్గానే ఉండదు. సో మళ్ళీ మనం దాన్ని మనకంటూ స్వతహాగా కొన్ని వర్కౌట్స్ చేయాలి. ఇప్పుడు ఇది కెమెరా ట్రాక్, ఇది సారీ ఆటో ట్రాక్. ఇది ఆటో ట్రాక్ అంటే నేను ఆటో ట్రాక్ చేసేసాను నువ్వు తీసుకో ఉంటుంది. మనం అలా తీసుకోవడానికి లేదనమాట. ఖచ్చితంగా ఏం చేయాలంటే ట్రాక్ చేసిన తర్వాత మనం సాల్వ్ చేయాలన్నమాట. సాల్వ్ అంటే అన్నీ ట్రాక్ అయితే ఏం చెప్పలేము. ఇప్పుడు కొన్ని ఖచ్చితంగా ట్రాక్ అవ్వచ్చు, కొన్ని ట్రాక్ అవ్వకపోవచ్చు, కొన్ని ట్రాక్ అవుతూ అవ్వకుండా ఉండొచ్చు, పుట్టొచ్చు, చావచ్చు, బతకొచ్చు, సంథింగ్. సాల్వ్ చేస్తున్నాను, మళ్ళీ అనలైజ్ అవుతుంది. ఇది అనేది సిస్టమ్ బట్టి ఉంటుంది అనమాట. సిస్టమ్ మంచిగా ఉంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది, స్లోగా ఉంటే స్లోగా రెస్పాండ్ అవుతుంది, సాల్వ్ అవుతుంది అనమాట మళ్ళీ. కొంచెం సిస్టమ్ హ్యాంగ్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇప్పుడు అది ఏమొచ్చింది మనకి, గ్రీన్ కలర్ వచ్చింది. ఏమేమి కలర్స్ వచ్చింది చెప్పండి ఇక్కడ, గ్రీన్ అండ్ రెడ్, ఇంకా గ్రీన్, రెడ్, ఎల్లో. సేమ్ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా వచ్చినాయి అలాగే వచ్చినాయి అనమాట. గ్రీన్ కలర్ అంటే ఏంటి, ట్రాక్ అయింది. రెడ్ కలర్ అంటే జంపింగ్ అవ్వచ్చు, బ్యాడ్ ట్రాక్ అవ్వచ్చు. ఎల్లో అంటే కొన్ని ఫ్రేమ్స్ ట్రాక్ అయ్యి, కొన్ని ఫ్రేమ్స్ ట్రాక్ అవ్వకుండా సార్ట్ ఇటుకి ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట బేసిక్లీ. సో మనం ఏం చేయాలి, కెమెరా ట్రాక్ ఆన్ చేసిందంటే ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తాము, ఫీచర్స్ ఇస్తాము, 0.0 పెట్టుకుంటాము, 8 పెట్టుకుంటాము, కెమెరా ట్రాక్లోకి వెళ్తాము, ట్రాక్ కొడతాము, సాల్వ్ చేస్తాము. ఇప్పుడు ఇంతకుముందు సెట్టింగ్స్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు ఆటో ట్రాక్స్లోకి వెళ్తాం. ఆటో ట్రాక్స్లోకి వెళ్ళి ఏం చేస్తామంటే ఏవైతే మనకు దీంట్లో సాల్వ్ అయినాయి, ఏవైతే సాల్వ్ అవ్వలేదు వీటిని మనం రిఫైన్ చేస్తాం అనమాట. అంటే సెగ్రిగేషన్ చేస్తాం, సెపరేట్ చేసేస్తాం. డిలీట్ అన్సాల్వ్, ఏవైతే మనకి సాల్వ్ అవ్వలేదు ఏంటి, ఇవన్నమాట. ఈ యొక్క ఎల్లో కలర్ ఉన్నాయి చూసారా, రెడ్ కలర్ కాదు, ఎల్లో కలర్. డిలీట్ అన్సాల్వ్. ఓకే, అయిపోతాయి ఫస్ట్. ఓకే, రెడ్ కలర్ పోయినాయా. డిలీట్ రిజెక్టెడ్, ఇగో ఈ రెడ్ కలర్ అన్ని కూడా రిజెక్టెడ్ పీసులు అన్నమాట ఇది. ఓకే, డిలీట్ రిజెక్టెడ్. ఓకే, అయిపోయింది. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం ఎప్పుడైతే మనం సాల్వ్ చేస్తామో, సాల్వ్ చేసిన తర్వాత ట్రాక్, దానిపైన సాల్వ్, దాని కింద ఎర్రర్ వాల్యూ అని ఉంటుంది. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం సాల్వ్ చేసిన తర్వాత ఒక ఎర్రర్ వాల్యూ వస్తుందో ఆ ఎర్రర్ వాల్యూని బేస్ చేసుకుని మనకి ట్రాక్ని అంచనా వేసుకుంటాం అనమాట. ట్రాక్ మీకు బెటర్గా రావాలి అంటే ఎర్రర్ వాల్యూ ఎంత రావాలి ఐడియా ఉందా? ఆశీష్ చెప్పొద్దు, కార్తిక్ చెప్పొద్దు, ఎనీవన్? 1.0. ఓకే, 1.0 అని ఏం చెప్పలేము. 1 కన్నా ఎప్పుడు కూడా తక్కువ ఎర్రర్ వాల్యూ వస్తే అది మంచి ట్రాక్ పాయింట్ అని అంటాం, మంచి ట్రాక్ వాల్యూ అంటాం. నేనేమంటానంటే ఒక్కొక్కసారి 1 కన్నా ఎక్కువ వాల్యూనే వస్తుంది, ఓకే, అది బెటర్గా పట్టుకుంటుంది. ఒక్కోసారి 1 కన్నా తక్కువ వస్తుంది,
అది బెటర్గా కూడా క్యాప్చర్ చేయలేని సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. బట్ అందరూ చెప్పేటువంటి విషయం కానీ సో మ్యాచ్ మోడ్ డిపార్ట్మెంట్ యొక్క ఫార్ములా త్రూ ప్రకారం కానీ ఏదైనా ఉంది అంటే కనుక ఎర్రర్ వాల్యూ బెటర్గా ఎర్రర్ బాగా రాదు, ఎర్రర్ తక్కువ ఉండాలి, ట్రాక్ బాగా పట్టుకోవాలనుకుంటే కనుక ఎర్రర్ వాల్యూ అనేది 1 కన్నా తక్కువ ఉండాలి అనేది ఒక మెయిన్ ఫార్ములా అన్నమాట. సో మీకు గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉండాలి అని పెట్టుకోండి. కానీ ఇక్కడ 1 కన్నా ఎక్కువే ఉంది. బట్ డోంట్ వరీ, ఒక్కొక్కసారి నడుస్తుంది. షుగర్ అనేది మనుషులకి ఫుడ్ బిఫోర్ ఫుడ్ అనేది 92 ఉండాలి, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత 128 ఉండాలి, 124 ఉండాలి అంటాం బేసిక్గా. సో 124 కాస్త 125 ఉంటే లేదా 130 ఉంటే చచ్చిపోం కదా. సో అప్పుడప్పుడు కూడా మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బీపీ అనేది 120/80 ఉండాలంటే 120/80 మాత్రమే ఉంటేనే కరెక్ట్ బీపీయా, 121/81 ఉంటే చచ్చిపోం కదా. ఇది అంటే సో కొంచెం వాల్యూ అటు ఇటు ఉన్నాయి ఏం కాదు. సో మనం ఫస్ట్ కెమెరా ట్రాక్ ఆన్ చేసుకున్నాం, సెట్టింగ్స్కి వెళ్ళాం, ఇవి 1500 పెట్టాం, 0.01 పెట్టాం, 8 పెట్టాం, ట్రాక్ చేసాం. దాని తర్వాత సాల్వ్ చేసాం. దాని తర్వాత 1.068 అనేది నోట్ చేసుకున్నాం, అంతే ఒక బ్రెయిన్లో పెట్టుకున్నాం. తర్వాత ఏం చేసాం, అవునమ్మా పెట్టుకోండి, తప్పే లేదు, పెట్టుకోకపోయినా కూడా అవుతుంది, అట్లేం లేదు. పెట్టుకుంటే కొన్ని పాయింట్స్ ఎక్కువ వస్తాయి అంతే. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను ఆటో ట్రాక్స్కి వెళ్ళాను. ఆటో ట్రాక్స్కి వెళ్ళిన తర్వాత ఏం చేశాను, డిలీట్ అన్సాల్వ్ చేశాను, డిలీట్ రిజెక్టర్ కొట్టేశాను. డిలీట్ ఆటో ట్రాక్స్కి కొట్టారు అనుకో మొత్తం పోతాయి, అవి ఏం చేయకండి. ఓకే, ఈ రెండు కొట్టిన తర్వాత ఫోకల్ లెంత్, పొజిషను, రొటేషను. మళ్ళీ ఫోకల్ లెంత్ అంటే ఏంటి, కెమెరా నుంచి సబ్జెక్ట్కి ఎంత దూరం ఉందో అదిని, పొజిషను అది ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషను, రొటేషన్ అంటే కెమెరా ఏ మూమెంట్ అవుతుంది ఆ మూమెంట్ అన్నీ కూడా మళ్ళీ ఆన్ చేసి రిఫైన్ కొడుతున్నాం. ఇలా రిఫైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రిఫైన్ సాల్వ్ తగ్గుతుంది అని చెప్పేటువంటి ఖచ్చితమైనటువంటి మాటలు ఏం లేవు, తగ్గే ఛాన్స్ ఉండొచ్చు అని మాత్రమే చెప్తాం అనమాట. 1.68 ఉంది కదా, మా అయితే 1.67, 1.65 సంథింగ్, ఒకసారి 1.1 కూడా రావచ్చు, డిపెండ్స్ అనమాట. అలా 1.68 ఉంది, ఏమైనా తగ్గితే చూద్దాం. సార్ ఫర్ సపోజ్ అది ఒక 2 పాయింట్స్ తగ్గించిందంటే ఎలా సార్? సాల్వ్ అయ్యేది సార్. 1.12 ఒక్కొక్కసారి వాల్యూ నీకు 4, 6 కూడా వస్తుంది. సార్ ఓకే, అప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇది మొట్టమొదటి స్టెప్ అనమాట. రేపొద్దున చెప్తుంది దాని గురించి. ఎర్రర్ వాల్యూ 2 వస్తే పరిస్థితి ఏంటి. ఓకే, అంటే షుగర్ వాల్యూ 120 కట్ పాయింట్స్ ఉంటే 130 వస్తే ఏం కాదు, కానీ షుగర్ 180 వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం, మనం అప్పుడు షుగర్ పెరిగిపోయిందప్ప, మనం ఏం చేస్తాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం. 500 అయిపోయింది షుగర్, అప్పుడు ఏం చేస్తాం, ఇన్సులిన్ తీసుకుంటాం. అలాగే దేనికి రెమెడీ దానికి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. దీనికి కూడా పెరిగిపోయింది అనుకో, ఈజీగా మనం ఆ విధంగా దీనికి ట్యాబ్లెట్ వేయడము, ఇన్సులిన్స్ చేయడము. ఓన్లీ ట్యాబ్లెట్ ఇన్సులిన్స్ వేసుకుంటే తగ్గిపోదు కదా, మనం కూడా డైట్ మెయింటైన్ చేయాలి. ఓకే, అలాగే దీనికి కూడా అలాంటిగా ఒక బ్యాలెన్స్డ్ షీట్ చేసామంటే చచ్చినట్టు వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా ఎర్ర వాల్యూ ఎంత వచ్చిందో, 1.12 వచ్చింది. ఇట్స్ అ బెస్ట్ వాల్యూ, అంతేనా, అయిపోయింది. మనం చేయవలసిన పని అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, కెమెరా ట్రాక్ చేసిన మనకు కావాల్సిన ఏంటి, ఏమనుకున్నాం, మనం కెమెరా కావాలనుకున్నాం, ఫోకల్ లెంత్ కావాలనుకున్నాం. ఓకే, చూడండి, ఇప్పుడు కెమెరా ట్రాక్ అయిపోయిన తర్వాత ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మీరు పాయింట్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, చెప్తూ ఉంటుంది ట్రాక్ లెంత్ 17 ట్రాక్లు, నేను 17 పాయింట్లు పట్టుకున్నానని చెప్తుంది. ఇది చూడండి, ఇదిగో వెళ్ళాను అనుకోండి, అది ఏం చెప్తుందంటే ట్రాక్ లెంత్ 17, ఎర్రర్ 1.7, ఆర్ఎంఎస్ ఎర్రర్, మ్యాక్స్ ఎర్రర్. సో నాకు ఈ కింద గురించి తెలీదు. బట్ చూడండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది 17 పాయింట్లే పట్టుకుందంట, 17 ఫ్రేమ్స్ పట్టుకుందంట. ఇది చూడండి, అన్ని ఫ్రేమ్స్ ఉంటుంది మోస్ట్లీ, ఇది 300 ఫ్రేమ్స్, ఎందుకంటే స్టాటిక్ కదా, మూమెంట్ లేదు కాబట్టి అన్ని ఫ్రేమ్స్ పట్టుకుంది. అది పైవి అన్నీ కూడా 300 ఫ్రేమ్స్ ఉంటాయి. చూడండి, ప్రతిదీ కూడా 300 ఫ్రేమ్స్ ఉంటుంది. ట్రాక్ లెంత్ ఎంత, 300 ఉంది, 300 పైగా దాని ఎర్రర్ వాల్యూ కూడా ఎంత ఉంది, 0.175 ఉంది. బట్ ఇది మూమెంట్లో ఉంది. ఇవి ఇంపార్టెంట్ మనకి. ట్రాక్ లెంత్ 48 ఫ్రేమ్స్ మాత్రమే పట్టుకుంది, ఇది 11 ఫ్రేమ్సే పట్టుకుంది, 14 ఫ్రేమ్స్ పట్టుకుంది, 14 ఫ్రేమ్స్, 12 ఫ్రేమ్స్, 17 ఫ్రేమ్స్, 11 ఫ్రేమ్స్. అర్థమవుతుందా, ఇది 104 ఫ్రేమ్స్. ఇక్కడ ఎర్రర్ వాల్యూతో నీకు ఏం సంబంధం లేదు లేనన్న, ఇక్కడ ఎర్రర్ వాల్యూతో ఏం సంబంధం లేదు. నీకు ఎర్రర్ వాల్యూ అంతా నీకు మెయిన్ ఎర్రర్ వాల్యూనే. మెయిన్ ఎర్రర్ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది కదా 1.12 అనేది, అది చాలు. సో ఇక్కడ పాయింట్స్కి ఒక్కొక్కటి మారుతూ ఉంటాయి,
అది డజంట్ మ్యాటర్. బట్ చెప్తుంది చూసారు కదా, ట్రాక్ లెంత్ అనేది 12 ట్రాక్లు 12 ఫ్రేమ్స్ పనిచేస్తుంది చెప్తుంది కదా. మనం ఇలా చేసుకోవడం ఇబ్బంది. ఓకే, దీన్ని బట్టి కూడా మనం ఫోకల్ లెంత్ అనేది జనరేట్ చేయొచ్చు. మనం ఫస్ట్ కావాల్సింది ఏంటి, కెమెరా కావాలి. సో మనం ఇక్కడికి వెళ్ళి కెమెరా ట్రాక్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ కెమెరా ఉన్నది కదా, ఈ లింక్ తీసేసి క్రియేట్ అని కొట్టామనుకోండి, కెమెరా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా చూడండి, ఇక్కడ 1 కొట్టండి, కెమెరా ప్లే. చూడండి ఫ్లైట్ అక్కడ ట్రైన్ ఉందా, ఆ ట్రైన్ దగ్గర ఈ కెమెరా ఎలా అయితే వెళ్ళిందో అలాగే వెళ్తుంది చూసారా. అదే యాంగిల్లో వెళ్ళింది కాబట్టి మనకి సేమ్ అదే మూమెంట్ వచ్చింది మనకి, అర్థమవుతుందా. సో ఈ రియల్ లైఫ్లో కెమెరాని ఆ ట్రైన్ దగ్గర ఎలా అయితే వాళ్ళు రియల్ లైఫ్లో ఫిజికల్గా దాన్ని మూవ్ చేశారో అదే మూమెంట్ మనం పట్టుకొచ్చాం అనమాట. అర్థమవుతుందండి. కెమెరా ట్రైన్ ఏంటమ్మా, ట్రైన్ కదలదమ్మా. ఇక్కడ మనకి వచ్చేది కెమెరా మూమెంట్ మాత్రమే వస్తుంది, ఆబ్జెక్ట్ మూమెంట్ రాదు. మనం చేసింది కెమెరా మూమెంట్, ఆబ్జెక్ట్ మూమెంట్ కాదు. దీంట్లో కూడా ఆబ్జెక్ట్ మూమెంట్ కూడా ఉంటుంది, అది తర్వాత చెప్పుకుందాం. ఓకే, సో ఈ కెమెరా ఇప్పుడు మనం కెమెరాని జనరేట్ చేసాం కాబట్టి కెమెరా మూమెంట్ మాత్రమే వస్తుంది అనమాట. సో కెమెరా వచ్చేసింది. సో గో టు కెమెరా ట్రాక్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ కొట్టామంటే కెమెరా వచ్చేస్తుంది. ఓకే, కెమెరా వచ్చేసింది. సో దీంట్లో యానిమేషన్ ఉంది కాబట్టి పైన దీనికి ఏ కనపడుతుంది. ఇంతకుముందు తీసుకున్న దానికి మూమెంట్ ఏముండదు కాబట్టి స్టాటిక్గా ఉంది. మనం తీసుకున్న దాంట్లో మూమెంట్ ఉంది కాబట్టి అది ఏ ఉంటుంది. ఏ అంటే యానిమేషన్ అనమాట. సో మనకి కెమెరా అయితే వచ్చేసింది. మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఫోకల్ లెంత్. ఈ ఫోకల్ లెంత్ ఉంది అంటే ఆటోమేటిక్గా మనం వర్క్ చేసేయచ్చు, అవుట్పుట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఇది చూపిస్తాను చూడండి. ఫోకల్ లెంత్ అంటే ఏంటి చెప్పగలుగుతారా. కెమెరా నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కెమెరా నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. కెమెరా అయితే ఇలా ఉంది కదా, హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను ఇక్కడ, నేను మంచి పాయింట్. ఫోకల్ లెంత్ అంటే ఏంటంటే ఈ కెమెరా నుంచి ఎక్కడైతే మనం ప్లేస్ చేయాలనుకుంటున్నామో వాటి యొక్క డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఏదైనా ప్లేస్ చేయాలి, 3వ బాక్స్ మీద ప్లేస్ చేయాలనుకున్నాను అనుకోండి. ఆ 3వ బాక్స్ మీద నాకు ఆ 3వ బాక్స్కి ఈ కెమెరాకున్న దూరాన్ని మనం కనుగొనాలి అయినప్పుడు. ఓకే, అంటే ఎక్కడైతే నేను ప్లేస్ చేయాలనుకుంటున్నానో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి నేను ఎగ్జాక్ట్గా. ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫోకల్ లెంత్ అంటాం. దాన్ని కెమెరా నుంచి ఆబ్జెక్ట్కి మధ్య గల డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంట. ఆ ఫోకల్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను, అంతకన్నా ముందు ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు ఈ ఫైల్ మీరు సేవ్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫైల్ని సేవ్ చేశారు ఏమని, కెమెరా ట్రాక్ అనే ఫోల్డర్లో నేను కెమెరా ట్రాక్ అనేటువంటి వెర్షన్ 1 పెట్టాను. ఓకే, నేను వెర్షన్ 2 కూడా తీసుకున్నాను. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు దీని సైజ్ చూడండి ఎంత ఉందో. దీని సైజ్ ఎంత ఉంది, 25 MB ఉంది ఇది. అదేంటి ఉన్నాయి 4 కదా ఉంటా, అంతెందుకు వచ్చింది. కెమెరా ట్రాక్ అది ఉంటే ఎక్కువ. దీన్ని పాయింట్ లోడ్ అంటాం అనమాట. దీనివల్ల వచ్చింది మొత్తం అంతా. నేను దీన్ని తీసేసాను. ఇప్పుడు నేను కెమెరా జనరేట్ అయిన తర్వాత ఇంకేమొద్దు మనకి, తీసేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను, వెర్షన్ 3 చేశాను. ఇప్పుడు చూడండి 25 MB కాస్త 30 KB అయిపోయింది. అర్థమవుతుందా. మీరైనా సరే ఎప్పుడైనా సరే కెమెరా ట్రాక్ చేసిన తర్వాత ఏదైతే కెమెరా ట్రాకర్ నోడ్ ఉంటుందో దాన్ని డిలీట్ చేసేయండి, అది ఉంచుకోవద్దు. దానివల్ల మీకు హ్యూజ్ స్లో అయిపోతుంది మీ యొక్క కంప్యూటర్, మీ యొక్క సిస్టమ్, మీ స్క్రిప్ట్ కూడా. సరే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, సో ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోయాను. దీని మీద నేను ఈ యొక్క లోగోని ప్లేస్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇది ఇలా ఉంచండి, ఈ యొక్క కెమెరాని అలా ఉంచండి. సో ఇది PNG ఇమేజ్. దీనికి నేను ప్రీమల్ట్ అని ఇలా ఒక నోడ్ వేసి దీని మీద నేను ఇక్కడ సెట్ చేశాను. అది డౌన్, స్కేల్ డౌన్ లైక్ దిస్. ఓకే, మీకు తెలుసు కదా బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేయడం, ఇక్కడ బ్లాక్స్ ఎలా ఉన్నాయి కదా. సో యాడ్ 1 బ్లాక్ లెవెల్స్ నోడ్, గ్రేడ్ నోడ్.
ఓకే, ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్స్ అనేవి నీకు ఏ బ్లాక్స్తో మ్యాచ్ అవ్వాలా, ఈ బ్లాక్స్తో మ్యాచ్ అవ్వాలా, రెడ్స్తో మ్యాచ్ అవ్వాలి. సో లైక్ దిస్. సో మోస్ట్లీ మనకి బ్లాక్స్ అనేవి తీసుకుంది. సో మనకి ఇక్కడ బ్లెండ్ అయిపోవాలి ఇది. సో మిక్స్ యువర్ సంథింగ్. ఓకే, లుక్స్ బెటర్. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ మీరు మల్టిప్లై అనే నోడ్ ఉంటుంది, ఆ నోడ్ తీసుకున్నా సరే మనం రెడ్యూస్ చేయొచ్చు దీన్ని. అర్థమవుతుందండి? సో ఇలా చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేసాం మనం ఇప్పుడు 0 ఫ్రేమ్లో ప్లేస్మెంట్ సెట్ చేసాం. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్ట్ చేసాం కదా. సో కెమెరా వచ్చేసింది, మనం పెట్టాల్సినటువంటి ఫుటేజ్ వచ్చేసింది. మనకు కావాల్సిందల్లా ఏంటి, నెక్స్ట్ కెమెరా నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ని జాగ్రత్తగా వినండి, ఈ డిస్టెన్స్ని మనకి ఫైండ్ అవుట్ చేయడం నోడ్ ఉంది, అదే మోడల్ బిల్డర్ అనమాట. మోడల్ బిల్డర్ చాలామంది ఇలాగే చేస్తారు, ఇలాగే చేయాలి కూడా. ఇంతకుముందు పాయింట్స్ పెట్టుకుని ఏదో పిక్ చేసుకుంటారు, కానీ అదంతా వేస్ట్ మెథడ్ అండి. వేస్ట్ మెథడ్ అని చెప్పను, కానీ దాంతో అవుట్పుట్ వస్తుంది. బట్ దిస్ ఈజ్ యాక్యురసీ మెథడ్ అనమాట. ఓకే, సో దీంట్లో మనకి చాలా ఉంటాయి, మనం అవేమి మనకి అవసరం లేదు. జస్ట్ టైప్ మోడల్ బిల్డర్. మోడల్ బిల్డర్ అంటే మోడల్ని బిల్డ్ చేస్తుంది అనమాట. సో సోర్స్ అంటే సోర్స్ని, క్యామ్ అంటే క్యామ్ని కనెక్ట్ చేస్తే చాలు. ఇప్పుడు 1 ఆటోమేటిక్గా మనకు ఒక 3D వ్యూలోకి తీసుకెళ్తుంది. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క ప్లేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి పాయింట్ ఉంటుంది, కార్డ్ ఉంటుంది, క్యూబ్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. మనకు కావాల్సిందల్లా ఏంటి, జస్ట్ కార్డ్. క్లిక్ చేశాను, కార్డ్ వచ్చింది. ఓకే, మోడల్ బిల్డర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఏదైతే నువ్వు ఫస్ట్ ఫ్రేమ్లో తీసుకున్నావో అప్పుడు మాత్రమే ఈ యొక్క కార్డ్ నువ్వు ప్రాపర్గా షేప్స్ అనేవి చేంజ్ చేయగలుగుతావు. షేప్స్ నేను ఇలాగా చేంజ్ చేయగలుగుతాను. ఫస్ట్ ఫ్రేమ్లో ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు మాత్రమే నేను దీన్ని ఎలా కావాలంటే అలాగా మోడిఫికేషన్ చేయగలుగుతాను. మళ్ళీ నేను వేరే ఫ్రేమ్లోకి వెళ్ళి చేస్తానంటే కుదరదు, చేయలేము. సో నాకు నచ్చినట్టుగా నేను నా యొక్క కార్డ్ని ఆ ప్రాస్పెక్ట్ అంతా కూడా మ్యాచ్ చేసుకోగలిగాను. నేను ఇలా చెప్పినట్టు ఎందుకు నా మాట విన్నది అంటే కెమెరా వల్ల. కెమెరాలో దమ్ము లేదనుకోండి, ఇది మాట ఎందో పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సెట్ చేశాను కదా. ఇప్పుడు నేను 0 నుంచి ఒక 5 ఫ్రేమ్కి వెళ్ళాం అనుకుందాం. ఏమైంది, నాకు మూమెంట్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. మోడల్ బిల్డర్కి కనీసం 2 లేదా 3 ట్రాక్ పాయింట్స్ అవసరం. ట్రాక్ పాయింట్స్ కాదు, కీ పాయింట్స్. ఇక్కడ కీ పట్టించేసారు, ఇక్కడ కీ పాయింట్ పట్టించేసారు 0 దగ్గర. మళ్ళీ నేను ఇక్కడ 12, 11 దగ్గర వచ్చాను కదా, కొంచెం మూమెంట్ చేసి మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. మోస్ట్లీ చాలు, 2 లేదా 3 కీ పాయింట్స్ అవసరం. 2 వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, అదిగో పట్టేసుకుందా. మనం ఏం చేయవల్ల, ఇక్కడ కొంచెం స్లైడ్ అయింది, ఇక్కడ పెట్టు, అంతే. 2 లేదా 3 వచ్చేసినాయి. ఇంక నీ మాట ఇంకా పోతుంది, ఇంక అంతలా చూడు, ఇంకా పోతూనే ఉంటుంది అలా. అది అర్థమవుతుందా? కెమెరా ట్రాక్ అంటే ఇదనమాట. సో ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మీకు డిస్టెన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చింది మాకు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు చూడండి మళ్ళీ. ఇదిగో కెమెరా, ఇదిగో కార్డ్, ఇదిగో ఈ డిస్టెన్స్ మనం కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు అర్థమవుతుందండి. మోడల్ బిల్డర్ తీసుకున్నాం. మోడల్ బిల్డర్లో మనం దేనికైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో, ఓకే, ఎక్కడైతే మనం కార్డ్ మనం ప్లేస్ చేయాలనుకుంటున్నామో, ఓకే, అక్కడికి వెళ్ళి సంథింగ్ ఇస్ బగ్ తీసుకోవడానికి మళ్ళీ బగ్ అండి అది. మోడల్ బిల్డర్ యాక్చువల్గా ఇది ఇంకా లావుగా వస్తుంది. సోర్సు కెమెరా హిట్. ఓకే, వచ్చింది కదా. ఒక్క నిమిషం, ఇంతకుముందు కూడా బగ్ కాదేమో, ఒక్క నిమిషం ఆగండి. ఎలా ఉందా, వచ్చింది. సంథింగ్ బగ్గే. ఇలా మళ్ళీ చెప్తాను చూడండి. జస్ట్ టేక్ 1 మోడల్ బిల్డర్ నోడ్, సోర్సు కెమెరా యాడ్ చేశాను. జస్ట్ హిట్ లెఫ్ట్ సైడ్ కార్డ్ ఉంటుంది, క్లిక్ పడిపోతుంది. దీన్ని ఫస్ట్ ఫ్రేమ్లో మాత్రం మీరు ఇలాగా పాసిబిలిటీస్గా మీకు నచ్చిన విధంగా మీరు బెండ్ చేయగలుగుతారు. తర్వాత మీరు బెండ్ చేయలేరు. ఓకే, లైక్ దిస్. ఓకే,
తర్వాత మీరు కొన్ని ఫ్రేమ్స్కి వెళ్ళండి, ఆటోమేటిక్గా ఖచ్చితంగా స్లిప్ అయిపోతుంది, కామన్ అనమాట. సో ఖచ్చితంగా వేరే పాయింట్ని యాడ్ చేయాలి. చూడండి ఆ పైన మీకు పింక్ కలర్ ఏదైతే వచ్చిందో ఆ ప్రాస్పెక్టివ్లోనే కెమెరా మూవ్ అవుతుంది తప్ప, ఈ కార్డు మూవ్ అవుతుంది తప్ప పైకి మీరు వెళ్ళలేదు. చూసారా పైకి వెళ్తానంటే అది వెళ్తలేదు పైకి. చూసారా ఆ ప్రాస్పెక్ట్లోనే మ్యాచ్ అవుతుంది అనమాట ఇది. ఓకే, మ్యాక్సిమం మనకి మూడు కీ ఫ్రేమ్స్ కావాల్సి వచ్చింది. 3 కీ ఫ్రేమ్స్లోనే అది మాట్లాడినది అనమాట. మిగతా ఇంకా అవసరంలా, అది ఇంక మీకు పట్టేసుకుంటుంది. ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? సో ఇలా చేసిన తర్వాత ఈ కార్డు మీద క్లిక్ చేసి బేక్ అంటే ఆ కార్డు వస్తుంది అనమాట. అది ఓకే, అంతే. మనకు కావాల్సిందల్లా ఏం కావాలనుకున్నాం, కెమెరా కావాలనుకున్నాం, కెమెరా వచ్చేసింది. ప్లేస్మెంట్ కావాలనుకున్నాం, ప్లేస్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 3D కార్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, సో మనం అసైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ పక్కన పెట్టే ప్రస్తుతానికి. ఓకే, మన కెమెరా వచ్చేసింది, మన కార్డ్ వచ్చేసింది. ఓకే, వీటిని మనం ఆల్రెడీ సెట్ చేసుకున్నాం. ఇక్కడ 0 ఫ్రేమ్లో మనం సెట్ చేసాం నీట్గా. ఓకేనా, 0 అవ్వచ్చు, లేదంటే 10 అవ్వచ్చు. 10లో కాదు, 0లో చేసాం దీన్ని. ఓకే, మ్యాక్సిమం మ్యాచ్ చేసాం 0లో. ఒకసారి మనం ప్రాపర్గా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇది ఏమవ్వాలి, దీంతో పాటు మ్యాచ్ వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగో ఇలా వచ్చింది కదా. ఏవైతే మనం అన్ని ఫైనల్ చేసామో దీని కింద ప్రాజెక్ట్ 3D అని నోడ్ ఉంటుంది. ప్రాజెక్ట్ 3D ఆ నోడ్ వేసుకోవాలి. ఆ నోడ్ వేసుకున్న తర్వాత కెమెరా ఉంది కదా, క్యామ్కి కెమెరా ఇచ్చేయాలి. నువ్వు ఇది ఏ ఫ్రేమ్లో సెట్ చేసావు, 0 ఫ్రేమ్లో కదా. ఇక్కడ నువ్వు ఫ్రేమ్ హోల్డ్ వేసి 0 చేయాలి. ఇది రూల్ అండి, ఖచ్చితంగా చెప్తాను ఎందుకనేది. ఓకే, సో నువ్వు ఏ ఫ్రేమ్ సెట్ చేసావో ఆ ఫ్రేమ్లో 0 వేయాలి. ఓకే, ప్రాజెక్ట్ 3D వేసిన తర్వాత దీని తర్వాత ఏం చేయాలంటే దీని కింద ఇది యాడ్ చేయాలి. ఏది, మోడల్ బిల్డర్. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, ఇదిగో దీని మీద అది వచ్చేస్తుంది అనమాట. మనకి 3Dలో కనబడదు, అయిపోయింది వర్క్. కానీ ఇది ఏంటంటే 3D వ్యూ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనకి 2D వ్యూ కన్వర్ట్ అవ్వాలంటే స్కాన్ లైన్ రెండర్ అని ఉంటుంది. స్కాన్ లైన్ రెండర్ అది నోడ్ వేసుకుని దీంతో కూడా అంతే. దీన్ని ఆబ్జెక్ట్ అంటాం, దీన్ని కెమెరా అంటాం. అయిపోయిందని షార్ట్. చూడండి ఇప్పుడు అది. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్తో కనెక్ట్ చేసుకున్నామంటే అయిపోయినట్టే. అది ఓకే. ఇంకోటి చెప్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నాకు ఈ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ బాక్స్ కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద ఫుటేజ్ పెడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద ఫుటేజ్ పెడదాం. ఏ బాక్స్లో పెడదాం, ఏ ఫ్రేమ్లో పెడదాం. ఓకే, ఇదిగో 102 లేదా 100 ఫ్రేమ్ కరెక్ట్గా ఉంది. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం ఇలా. ఓకే, మనకి ఏం కావాలి మళ్ళీ ఇప్పుడు, గో టు మోడల్ బిల్డర్, లేదా ఇక్కడ మోడల్ పక్కన ఉంది, లేదంటే మరి తీసుకెళ్ళిపోయింది లేదు. గో టు మోడల్ బిల్డర్, మన కెమెరా ఇది అక్కడ పెట్టుకో. కెమెరా సోర్స్ కనెక్ట్ చేశాను. క్లిక్. ఇప్పుడు మనకి దీని మీద బాక్స్ కావాలి కదా, డబుల్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఇది రావాలి. ఏది, కార్డ్లే రావాలి. ఒక్కొక్కసారి మీకు రావు, అంటే ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, బగ్స్ ఉంటాయన్నమాట. అందుకోసం ఏంటంటే సెట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి. కెమెరా సోర్స్ మీకు లెఫ్ట్ సైడ్ కార్డ్స్ రావాలి కదా, రావట్లేదు. చూసారా, అది కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉంటుంది, రావట్లా. మీకు లెఫ్ట్ సైడ్ కార్డ్ ఏమి పెట్టుకున్నాం కదా, అది రావట్లేదు. నేను సేవ్ చేసుకుని క్లోజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఓపెన్ చేద్దాం. బగ్స్ అనేవి ఉంటాయి, మనం వాడేది క్రాక్ వెర్షన్స్ కాబట్టి బగ్స్ అనేవి కామన్. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, చాలా తక్కువ టైమ్స్ ఫేస్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను దీనికి మోడల్ బిల్డర్ తీసుకుంటున్నా. మోడల్ బిల్డర్. ఓకే, సోర్సు కెమెరా అది ఇప్పుడు వచ్చింది చూసారా లెఫ్ట్ సైడ్ని. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, 100 ఫ్రేమ్లో నాకు బాక్స్ కావాలి. జస్ట్ కార్డ్ క్లిక్ పడిపోయింది కదా. సో దీన్ని నేను ఎగ్జాక్ట్గా సెట్ చేస్తున్నా. రూల్ ఏంటి, మనకు కావాల్సింది అట్లీస్ట్ 2 లేదా 3 కీ ఫ్రేమ్స్ పడాలి. ఓకే, ఓడి పడింది, ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా స్లిప్ వద్దని తెలుసు, స్లిప్ని సెట్ చేసాం.
ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. స్లిప్ అవ్వట్లేదు, ఇంకా 2 లేదా 3 కావాల్సినవి, స్లిప్ అవ్వట్లేదు. ముందుకు వెళ్తే అవట్లేదు, వెనక్కి వెళ్ళినా అవ్వట్లేదు. చూసారా పట్టేసుకుందా? ఎప్పుడు బాగా పట్టుకుంటుందంటే మన కెమెరా బాగా ఉన్నప్పుడు పట్టుకుంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 100 దగ్గరకు వచ్చేసాను, దీన్ని సెలెక్ట్ చేశాను. బేక్ అంటే తెలుసు కదా, కార్డు వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ ఏం చేసామో అదే చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ ప్రొజెక్ట్ 3D, ఇక్కడ ఏం వేసాం? ప్రొజెక్ట్ 3D. ఓకే, కెమెరా ఏదైతే ఉందో అదే కెమెరాని కనెక్ట్ చేసాం. కానీ ఇక్కడ మనం ఏ ఫ్రేమ్లో అయితే మనం దాన్ని ట్రాక్ చేసామో, ఏ ఫ్రేమ్లో అయితే మనం దాన్ని పొజిషన్ ప్లస్ చేసామో ఆ ఫ్రేమ్ నెంబర్ ఇక్కడ ఉండాలి. ఫ్రేమ్ హోల్డ్ అదే నెంబర్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, కార్డ్ యాడ్ చేసాం. ఇదేం కార్డు యాడ్ చేసాం, అయిపోయింది వర్క్. ఇది 2Dలో ఉంటుంది అన్నమాట, 3Dలో ఉంటుంది. దీన్ని 2Dలో కన్వర్ట్ చేయాలంటే స్కాన్ లైన్ రెండర్ వేసుకోవాలి, కెమెరా దీనికి ఇవ్వాలి, అయిపోయింది వర్క్. దీన్ని మళ్ళీ మనం మెర్జ్ చేసి యాడ్ చేసినట్లయితే అయిపోయింది వర్క్. అయిపోయిందా? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సరే, ఫుటేజ్ పంపిస్తాను, ఈ 2 ఇస్తాను, ఈ 2 ట్రై చేయండి. ఓకేనా? మీకు అవ్వకపోతే నేను మళ్ళీ చెప్తాను రేపొద్దున. ఓకే, ఈ వీక్ అంతా మనం ట్రాకింగ్ గురించి చెప్పుకుందాం. దీంట్లో మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? కార్డ్ సైజ్ పెంచొచ్చా ఇందులో బేక్ చేశాక? పెంచొచ్చు. కార్డ్ సైజ్ ఎలా ఉంది కదా, గుడ్ క్వశ్చన్ యాక్చువల్. ఎలా ఉంది కదా, చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ కార్డ్ ఉంటుంది. నార్మల్ కార్డ్ ఉన్నప్పుడు మీరు సైజ్ పెంచారనుకోండి, ఉన్న ప్లేస్లోంచి సైజ్ పెరుగుతుంది. అది దిస్ ఈజ్ ఫైన్ యాక్చువల్లీ. సో మూమెంట్ ఏం చేంజ్ అవుతుంది, మనకు ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ అవుతుంది. కానీ బేక్ చేసిన కార్డుకి మనం సైజ్ పెంచామనుకోండి, ఏమవుతుందంటే సైజ్ ఖచ్చితంగా పెరుగుతుంది, బట్ దాని ప్లేస్మెంట్ని కోల్పోద్ది. అది చూసారా, ప్లేస్మెంట్ని కోల్పోద్ది. అర్థమవుతుందా? అలాంటప్పుడు మనం దీనికి ట్రాన్స్ఫార్మ్ జియో అనే నోడ్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ జియో అనే నోడ్ తీసుకుని ట్రాన్స్ఫార్మ్ జియో నోడ్తో ఎగ్జాక్ట్గా మనకి ఈ ఫుటేజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం దీన్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టుకుని దీన్ని. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఉందనుకోండి, ఇది మోస్ట్లీ మధ్యలోనే ఉంది. ఇలా ఉంది కదా, ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలా వేసుకుని ఇక్కడ మనం ప్లేస్ పెంచి పింగ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా చేస్తేనే ఉన్న ప్లేస్లో ఉంటుంది. మిగతా పీపుల్స్ మీరు దీని గురించి డిస్కస్ చేయొద్దు, ఆలోచించవద్దు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ట్రాకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి, అతను పెయింట్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి అతను డౌట్ వచ్చినట్టుంది. బట్ డోంట్ వరీ, మీరైతే ప్రస్తుతానికి ఆలోచించవచ్చు. కార్తిక్ గారు, మనకి డైరెక్ట్గా బేక్ చేసిన దాన్ని మనం స్కేల్ చేయకూడదు, ట్రాన్స్ఫార్మ్ చేసుకుని మాత్రమే చేయాలి. ఓకేనా? ఓకే, ఇలా చేయలేదు అనుకోండి ఏమవుతుందంటే తెలిసి చెప్పాను కదా. సో పెద్దది అవుతుంది కాదనట్లా, కానీ దాని ఉన్న ప్లేస్ నుంచి పొజిషన్ మారిపోద్ది. చూసారు, అది అదే కార్డ్ అనుకోండి అలా కాదు. కార్డ్ అనుకోండి మీరున్న పొజిషన్ నుంచి మీరు ఎంత చేసినా అది అక్కడే ఉంటుంది అది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ష్యూర్? ఫనీ అర్థమైందమ్మా? రాజేష్ నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. విశాల్, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? శివసాయి అర్థమైందమ్మా? సాగర్ అండ్ శ్రీకాంత్ అర్థమైందా? శివసాగర్ సరే, నో ప్రాబ్లం. ఈ ఫుటేజ్ అని పంపించాను, మీకు అర్థమైంది లేదు నాకు రేపు పొద్దున్న తెలిసిపోతుంది బొమ్మ ఏంటి అనేది. ఓకే, ఫుటేజ్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే అమ్మా, అదే ఓపెన్ చేయండి. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తారు అన్న, ట్యాబ్ ఇక్కడ కాదన్నా, అది డిస్ప్లే నాకు గ్రిడ్ లైన్స్ రావట్లేదన్న, ఓన్లీ గ్రిడ్ లైన్స్ ఉంటుంది చూడు ఇక్కడ. ఇది అవి చెక్ చేశాను, అయినా రావట్లేదు. ఒకసారి మళ్ళీ మీకు తర్వాత మళ్ళీ ఒకసారి చాలా మంది ఇది చెప్పారు నాకు, కొంతమంది గ్రిడ్ లైన్స్ రావట్లేదు కూడా అన్నారు కొంతమంది. చూద్దాం ఒకసారి. ఓకే, 2-3 చెప్పారు. అదే మళ్ళీ ఇన్స్టాల్ చేయాలేమో అని
చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం ప్రస్తుతానికి అవసరం ఉండదు చూడు. బట్ ఇదే విషయం నాకు చాలా ఇద్దరు వరకు ట్రై చేశాను నేను. ఇద్దరు ముగ్గురు ఇప్పుడే చెప్పారు నాకు. అంటే ఇంతవరకు దీని అవసరం రాలేదని కొంచెం నెగ్లెక్ట్ చేశాను సార్. చూద్దాం అమ్మా, నేను చూసి ట్రై చేస్తాను. ఓకే, సో నేను కూడా ఓకే. ఫుటేజ్ అనేది ట్రైన్ అని ఒక ఫుటేజ్ చేస్తున్నాను. దాంట్లో రెండు ఉంటాయి. అందరూ ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే రేపు నేను చెప్తాను. ఓకేనా? దయచేసి అంటే మీరు బాగా చేయరు అంటే అని చెప్పట్లేదు, కానీ నిజం చెప్తున్నా. ఈ మీ నెక్స్ట్ బ్యాచ్ ఏదవుతుందో 7 o'clock బ్యాచ్, వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా, అసలు గ్యాప్ లేకుండా ప్రతిదీ కూడా. మీరు ఫుటేజెస్ అప్లోడ్ చేయడం మానేశారు. ప్రతిదీ కూడా నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరు సబ్మిట్ చేస్తున్నాడు, ఏమి ఇస్తుండే అది. సో వాళ్ళకి ఇంకా కాంప్ బేసిక్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు కీయింగ్లోనే ఆల్ఫా అయింది, డిస్ప్లేలో ఉన్నారు బేసిక్గా అనమాట. ప్రతిదీ చేస్తున్నారు వాళ్ళు. మీరు అంటే మీరేమీ రెస్పాండ్ అవ్వట్లేదని కాదు, కానీ మీరు ఇంత ముందర ఏమీ అంత ఫుల్ ఫ్లెక్సిబుల్గా చేయట్లేదు నా ఒపీనియన్. బట్ నేనైతే ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇంత ముందులాగా మీరేమీ బయట మీ బ్యాచ్లో ఎస్పెషల్లీ కొంతమంది మాత్రమే నాకు రెస్పాండ్ అవుతున్నారు ప్రాపర్గా. మిగతా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లా. క్లాసెస్కి టైంకి రావట్లేదు, క్లాసెస్కు స్కిప్ చేస్తున్నారు. February 6 స్టార్ట్ చేసాం మనం. ఫిబ్రవరి అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 months అవుతుంది. 4 monthsలో నేనే ఒక మంత్ చెప్పలేదు అనుకోండి, 3 months మనం ప్రాజెక్ట్ అయిపోవాలి కదా. ఇంకా మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంకా మనం ట్రాకింగ్లో ఉన్నాం. ట్రాకింగ్ ఎప్పుడు అవ్వాలి, మనకి నిజంగా స్టెబిలైజేషన్స్ ఉన్నాయి, ఇంకా సీజీ కాంప్ ఉంది, కలర్ కరెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకోవాలి మనం? నేను చెప్పుకోవాలనుకుంటే ఫటాఫట్ నెలకలా అవగొట్టేస్తాను, అది మ్యాటర్ కాదు. బట్ మీకు కూడా రావాలంటే ప్రాక్టీస్ ఉండాలి కదా. ప్రాక్టీస్ ఉండాలి. మీరేం ప్రాక్టీస్ ఏం రావట్లేదు, చాలా తక్కువ. ఇగో నా స్థాయిలో తప్ప చాలా తక్కువ, చాలా తక్కువ, కొంతమంది మాత్రమే. ఓకేనా? కొంచెం బాగా చేయడానికి ట్రై చేయండి. నాకేం ఫరక్ పడదన్న. నాకు మీరు అందరూ ఫీజులు ఇచ్చిన వాళ్ళే, ఎవరు ఫ్రీగా రావట్లా. ఫ్రీగా అందరూ ఫీజు ఇచ్చారు, నాకేం ప్రాబ్లం లేదు. ఫీజులు ఇచ్చుకోవాలంతా నాకు వర్క్ వచ్చేస్తుంది. వర్క్ వచ్చేసింది, నాకు డబ్బులు వచ్చేస్తాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే, బియాండ్ ది లెవెల్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి, ఇది మీ గురించి చెప్తున్నాను నేను.